వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆలయ ఈవో రమాదేవి పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాజన్న ఆలయాన్ని దేశంలోనే అద్భుతమైన క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వంలో భక్తుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతోందన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం శృంగేరి పీఠాధిపతులు సూచనల మేరకు ఈ పనులు జరుగుతున్నాయి. మహామండపంలో అనిమిటి మండపం, బ్రాహ్మణ సత్రం, కోటి లింగాలు, ధర్మగుండం వంటి అన్ని నిర్మాణాలను ఏకకాలంలో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజన్న ఆలయంలో కోడెల్ని కట్టేసే విశిష్ట సంస్కృతి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చే భక్తులకు అత్యుత్తమ మెరుగైన వసతులు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది. దీర్ఘకాలంగా ప్రజలందరూ కూడా రాజన్న భక్తులు కూడా ఆ వేములో రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ జరగాలని చెప్పి కోరుకుంటున్న క్రమంలో ఆలయాన్ని విస్తరింపజేసే క్రమంలో గర్భాలయానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి మహామండపాన్ని యథావిధిగా ఉంచుకుంటూ ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీ శ్రీ విజయశేఖర్ భారతి గారి శంకర్మఠ్ జగద్గురు గారి సూచనలు స్థలాల మేరకు అనిమిటి మండపాన్ని నిర్మాణం చేసుకునే క్రమంలో ఈ రోజు 20 ఫీట్ల పైన ఈరోజు కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం. దానిపైన చక్కటి మండపాన్ని నిర్మించుకుంటా ఉన్నాం. 20 ఫీట్ల పైన అన్నిటి మండపంలో భాగంగా మధ్యలో 26 ఫీట్లతో మరో మండపాన్ని కూడా నిర్మించుకునేటువంటి సందర్భం ఈ రోజు మరి సోమవారం స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి రోజు సందర్భంగా మరి ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్ పనులు చేస్తుంటే పరిశీలనకు రావడం జరిగింది. వేగవంతంగా పనులు చేయాలని చెప్పని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ గారు కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలనలు జరిపి అటు దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులతోటి R&B శాఖ అధికారులతో సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి జరుగుతా ఉంది.